హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మామూలుగా చాలా మందికి ఈ మధ్య కాలంలో మరి పిల్లలకి కూడా విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ కోపానికి కారణమే ఉండట్లేదు, అలా కోప్పడిపోతూ ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా లేదా అసలు కోపం లేకుండా శాంతంగా ప్రశాంతంగా ఉండాలి అన్నా ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అందులో మనం ఒక రెమెడీ గురించి మాట్లాడుకుందాం. చిన్నపిల్లలు కూడా కోపం వస్తుంది, అలగటాలు. అసలు కోపం కొంతమందికి ఏంటంటే ఎందుకు వస్తుందో కోపం వాళ్ళకి అర్థం కాదు. ఒక్కోసారి బీపీ ఎక్కువైందా అంటే చిన్నపిల్లలకు బీపీ అనేది ఉండదు కదా. కొంతమంది ఏంటంటే తగ్గి ఉండలేకపోవటము. కోపం ఎట్లా అంటే ఆయనకి నేను తగ్గి ఉంటాను అనే ఫీలింగ్ రావటము. ఈ విధంగా కోపాలు పలు రకాలు ఉంటాయి. మనం జాతకపరంగా చూడాలంటే అమ్మ, కుజుడు మంచి స్థానం లేకపోతే వాళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది. సూర్యుని వల్ల కోపం బాగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు సూర్యుడు లగ్నంలో ఉండనుకోండి, వాళ్ళకు మైండ్ సెట్ కూడా ఎట్లుంటుంది అంటే విపరీతమైన కోపాన్ని తెచ్చుకుంటారు. ఇట్లా మనము నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయి. అదే కుజుడు లగ్నంలో ఉండనుకోండి, ఇక అంతే, వాళ్ళు కోపాన్ని అదుపులో ఉంచుకోలేరు. కోపాన్ని కారకుడు కుజుడు చెప్పొచ్చు, సూర్యుడు చెప్పొచ్చు. మన గ్రహాలలో మన జాతకాన్ని ఫస్ట్ చూసుకోవాలి. అసలు మన కోపం ఎందుకు వస్తుంది. అదే ఆ దశలు దశలు వచ్చినాయి అనుకోండి, ఇక వాళ్ళు అసలు ఆపుకోలేకపోతుంటారు. అసలు అనిపిస్తుంది మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నాను, ఈ మధ్య కాలం నాకు ఇంత కోపం వస్తుంది అంటే వాళ్ళకి అర్థం కాదు. అసలు నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా, నాకు ఎందుకు ఇట్లా వస్తుంది. ఒక్కోసారి తల్లిదండ్రుల మీద కోపం తెచ్చుకుంటాం. జాబ్లలో కూడా మంచి అబ్బాయి అని పేరున్నా కూడా ఆ కోపం వల్ల ఎంత వర్క్ చేసినా కూడా చిన్న మాట వల్ల మనం కోపంతో పోగొట్టుకొని వస్తాము. ఈ విధంగా ఉంటుంది. అంటే కోపానికి కారకుడు సూర్యుడని ఎక్కువ చూసుకుంటాము. కుజుడైనా ఓకే. అయితే మీరు ఏం చేస్తారంటే కుజుడికైనా సూర్యుడికైనా ఎర్ర పూలు చాలా ఇష్టం అన్నట్టు. ఎర్ర పూలు అంటే ప్రతి ఆదివారం రోజు ఈ టైం అనేది ఏం లేదు. మీరు ఏ టైం మీకు మీకు ఉదయం అయితే ఉదయం, సాయంత్రం అయితే సాయంత్రం, మీ వీలుని బట్టి. ఎర్ర పూలు అంటే కనకాంబరాలు కూడా వస్తాయి అండి అందులో? రావండి, మందార పూలు వస్తాయి, ఎర్ర గులాబీ వస్తుంది. ఈ గులాబీ, ఎర్ర గులాబీ గానీ మందార గానీ తక్కువ ఖర్చుతోనే ఉంటుంది. మీరు ఈ పూలు తీసుకొని వెళ్ళి నవగ్రహాల చుట్టూ కుజునికి సూర్యునికి, అంటే నాకు తెలియకుండానే కోపం వస్తుంది, నా కోపం అదుపులో చేసుకోవాలి. లేకపోతే మా అమ్మాయికి కోపం వస్తుంది, మా అబ్బాయికి కోపం, తల్లిదండ్రులు కూడా చేసుకోవచ్చు ఈ రెమెడీ. మీరు ఇద్దరు ఎవరైనా సరే మీకు కోపాన్ని తగ్గాలి అని అనుకున్న వాళ్ళు, లేకపోతే సూర్య దశలు నడుస్తున్నాయి, కుజ దశలు నడుస్తున్నాయి అనుకున్న వాళ్ళు జాతక పరంగా అవే మొత్తం కలిపి అవే వస్తాయి. ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఆ సూర్యునికి కుజునికి ఆ పూలు పెట్టి అక్కడ ఇక్కడ దీపారాధన చేయాలి. ఇలా దీపారాధన చేసి ఒక 108 ప్రదక్షిణ చేయాలమ్మా. ఇలా చేయటం వల్ల విపరీతమైన కోపం తగ్గుతుంది. ఒక చిన్న మంత్రం చెప్తాను, ఆ మంత్రం కూడా చెప్తూ ఒక 108 సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మీ కోపాన్ని మొత్తం అదుపులో ఉంచుకోవచ్చు. ఓం హైం హ్రీం శ్రీయాయ నమః. ఓం హైం హ్రీం శ్రీయాయ నమః. ఓం హైం క్రీం శ్రీయాయ నమః. ఈ మంత్రాన్ని మీరు చుట్టూ తిరుగుతూ 108 ప్రదక్షిణ చేయటం వల్ల మీకు విపరీతమైన కోపం తగ్గిపోతుంది. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఇది మాత్రం చాలా మంది ముఖ్యంగా తల్లిదండ్రులకి బాగా ఉపయోగపడే విషయం అని అనుకుంటున్నాను. గురువు గారు చెప్పినటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ నవగ్రహాలకి, ముఖ్యంగా కుజుడికి అలాగే సూర్యునికి మీరు పూజలు, ఎర్ర పూలతో పూజలు చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. మీ ఇంట్లో ఎవరికైనా కోపం ఉంటే కూడా తప్పకుండా వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి.